చిరంజీవి గారితో సినిమాలు పడ్డాయి? చిరంజీవి గారితో చేసేది నా దురదృష్టం. 2-3 సార్లు అవకాశాలు వచ్చినాయి కానీ కళ్యాణ్ బాబుతో చేసినట్టున్నారు కదా ఓజీ. ఓజీ చేశాను కానీ అబ్బాయితో ఒక సీన్ ఉండింది, అది కూడా లేదు దాంట్లో. సీన్ షూట్ చేశారా కాంబినేషన్ లో? బాంబే పోయి చేసాం. నాకు బాగా నచ్చిన వాళ్ళు ఈ పిల్లోడు సుజిత్ గారు, పోతే వివేకాత్రియ వచ్చేవారు ఎవరు అని ఎంత న్యాచురల్ గా. వీరసింహారెడ్డి చేశారు, జాట్ చేశారు, ఇప్పుడు ఎన్బిక 111 చేస్తారు. ఉందని చెప్పాడు మొన్న కలిసినప్పుడు. నీకు ఉందలే ఉందో మంచిది చేస్తున్నాం లేరు అన్నాడు. మంచి నా అదృష్టం అంటే వీళ్ళందరికీ చేయటం. మంచి ఆస్తిని సంపాదించుకున్నారు. ఆస్తి అంటే 3 అంతస్తులు పెద్ద బిల్డింగ్ కట్టారంట. ఇది ఒక్క మాట చాలు పెట్టయితే. ఇప్పుడు అప్కమింగ్ సినిమాల గురించి చెప్పమంటే కమిటీ ఏమున్నాయి సార్? ఏముంది, ఇరుముడి ఒకటి ఉంది అని అంటాడు. 75 రూపాయలు వచ్చిన రోజున అట్లానే ఉన్నాను బాబాయ్, ఈ రోజు కూడా అట్లానే ఉంటాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా సినిమాలు, పెద్ద సినిమాలు చేయాలి, అందరు స్టార్స్తో చేయాలి, అందరు హీరోలు సినిమాలు చేయాలి అంటది. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా మెగా కాంపౌండ్లో అందరు హీరోలతో చేశారు. అది వాస్తవేనా? చిరంజీవి గారితో సినిమాలు పడ్డాయి? చిరంజీవి గారితో చేసేది నా దురదృష్టం. 2-3 సార్లు అవకాశాలు వచ్చినాయి కానీ 3 సార్లు ఈ డేట్లు కొంచెం ఇబ్బంది అయినాయి. అవునా? ఓకే. కళ్యాణ్ బాబుతో చేసినట్టున్నారు కదా ఓజీ. ఓజీ చేశాను కానీ అబ్బాయితో ఆయనతో ఒక సీన్ ఉండింది, అది కూడా లేదు దాంట్లో. సీన్ షూట్ చేశారా? బాంబే పోయి చేసాం. ఓహో, బాంబే షూట్. సుజిత్ గారు. ఓకే ఓకే. ఆయన ఒక మంచి డైరెక్టర్. ఓకే. నాకు బాగా నచ్చిన వాళ్ళు ఈ పిల్లోడు సుజిత్ గారు, పోతే వివేకాత్రియ వచ్చేవారు ఎవరు అని ఎంత న్యాచురల్ గా. వివేకాత్రి దగ్గర ఇంకొక అతను హసీద్ గోలి అని ఒక అతను, గోలి హసీద్ అని ఒక కుర్రోడు ఉంటాడు, రాజరాజోర. వీళ్ళు విషయం కలవాళ్ళు. వివేకాత్రి ఇది కూడా చేసినట్టు నెక్స్ట్ సినిమా ఇది సరిపోదా శనివారం. నానిగా సినిమా కూడా చేసా. సరిపోదా శనివారంలో విచిత్రమైన క్యారెక్టర్. అదే ఫస్ట్ లోడు నారాయణ పట్వారి, నారాయణ ఇది అది అదొక క్యారెక్టర్. అద్భుతమైన మంచి ఇది అన్నాడు. ఓకే. డైరెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ బాలబాబు సినిమా చేశారు కదా. అవును. వీరసింహారెడ్డి చేశారు, జాట్ చేశారు, ఇప్పుడు ఎన్బిక 111 చేస్తారు. ఉందని చెప్పాడు మొన్న కలిసినప్పుడు. నీకు ఉందలే ఉందో మంచిది చేస్తున్నాం లేరు అన్నాడు. క్యారెక్టర్ చెప్పలేదా? ఏం క్యారెక్టర్ అని చెప్తారు అంటే తర్వాత అప్పటికప్పుడు ఆయన చెప్తాడు. ఇక అదంతే. మీరు అడగరా? నేను మామూలుగా ఏంది నా ఎవరు ఏందని అడుగుతాను నేను. అంతే. భలేవారండి మీరు లేకుండా. ఓకే, సూపర్ అండి. బాలకృష్ణ గారు కళ్యాణ్ సినిమా చేసినట్టున్నారు కదా. అప్పుడు ఆ పిల్లడితో అంత పరిచయం లేదు అట్లా. ఓకే, సూపర్ అండి. సినిమాలన్నీ కూడా అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. నందమూరి హీరోలు, మెగా హీరోలు, దగ్గుబాటి హీరోలు, అక్కినేని కాంపౌండ్. ఈ 4 కాంపౌండ్ కవర్ చేస్తే ఇండస్ట్రీ మొత్తం కవర్ చేసినట్టే. నా దురదృష్టం ఏంటంటే అబ్బాయి పిల్లోడు నాగార్జున గారి అబ్బాయిది సినిమా వచ్చింది. అది చాలా నైట్లు చేయాల్సి వచ్చింది. లెనిన్ దాంతో నా వల్ల కదలేరు బాబు. నైట్లు అంటే త్రూఅవుట్ నైట్లు అంటే మనం చేయలేము. దాంతో అంటే తర్వాత ఇది అయిపోయింది. తర్వాత నాగార్జున సార్ కూడా ఏదో సినిమా వచ్చింది. ఓకే. అది మనకు కుదరలేదు. డేట్స్ మీరు చూసుకుంటున్నారా? ఎవరినన్నా పురమాయించారా? నేనే చూసుకుంటుంటాను. లేకపోతే మా అబ్బాయి రెండో వాడు ఉంటాడు, వాడు చూస్తుంటాడు. ఓకే. మేనేజర్ మద్రాసులో మేనేజర్ ఉంటాడు. మద్రాసు, చెన్నై ఎన్ని సినిమాలు చేశారండి తమిళ్? ఉండయి 10 లోపు 10-15 ఉంటాయి. 15 సినిమాలు అంటే పెద్ద సినిమాలే. ఇప్పుడు మళ్ళా వర్షం చేస్తున్నాను తమిళ్లో కూడా. అవునా? ఓకే. మీకు ఇబ్బంది రావట్లేదు సార్ తమిళ్లో ప్రొనౌన్సియేషన్? ఎందుకుంటది, నాకు బాగా ఇది కదా, నాకు బాగా ఇష్టం తమిళ్లో మీరు పనిచేసిన డైరెక్టర్ సార్, గొప్ప డైరెక్టర్లు మీకు నచ్చింది బాగా? ఎవడున్నాడు, వెట్రిమారను. అంతేనా? విచారణయ్యి 2016 ఆస్కార్కి వెళ్ళిన సినిమా కదా. అవును. అంటే ఆయన వర్కింగ్ అంతా నేర్చుకోవచ్చు అండి. మనం నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. నా అదృష్టం అంటే ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, పూరి గారు కానీ, వీళ్ళందరి దగ్గర నేర్చుకోవచ్చు. మనిషిగా ఎలా ఉండాలో, నటుడిగా ఎలా ఉండాలో, నిజంలో ఎట్లా ఉండాలో నేర్చుకోవచ్చు. చేస్తున్నారు త్రివిక్రమ్ గారిది ఇప్పుడు? దీంట్లో ఏం లేదండి, దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ దాంట్లోనే ఇంకా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నది. సో కుర్రోళ్ళ విషయానికి వస్తే వివేకాత్రియ, అవును, హసీద్ గోలి, కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు. పోతే ఇంకో విషయం, మారుతి గారు
ఎస్ మారుతి గారు, మంచి రోజులు వచ్చే మారుతి గారు, ఎస్. ఆయనది ఒక డిఫరెంట్ స్కూల్ అయింది. ఆయన అన్నీ చేయగలడు. ఆయన కమర్షియల్ చేయగలడు, ఆర్ట్ టచింగ్ చేయగలడు, అన్నీ చేయగలడు ఆయన. ఎస్ ఎస్. ఆయన దగ్గర నుంచి మంచి నా అదృష్టం ఉండే వీళ్ళందరి దగ్గర చేయటం కూడా. అట్లనే ఆ కోవలో ఈ నరేష్ అనేవాడు ఇప్పుడు ఈ పాపం ప్రతాప్ 6 సంవత్సరాల నుంచి ఒక కథను పట్టుకుని ఉన్నాడంటే 6 సంవత్సరాల ఆ కథ మీద అతనికి ఎంత నమ్మకం ఉండబట్టండి. అంటే ఒక్కొక్క డైరెక్టరు స్ట్రగుల్ ఏంది ఒక్కొక్క కథకు భలే అసలు కళ్ళు మూసుకొని సినిమా చేసేసాడండి. సీన్ పేపర్ పట్టుకోవడం నేను చూడలే. అంటే ఎంతగా ఉంటది ఇక్కడ క్లారిటీ, ప్రతి షాట్ దగ్గర, ప్రతి డైలాగ్ దగ్గర. మామూలు విషయం కదండి. మనకి ఇప్పుడు అప్కమింగ్ సినిమాల గురించి చెప్పమంటే కమిటీ అయిన ఏమున్నాయి సార్? ఏముంది, ఇరుముడి ఒకటి ఉంది రవితేజ గారితో. అయ్యో, ఆయనతో రాదండి అసలు. 4-5 సినిమాలు చేసినట్టున్నారు అసలు. ఆ మనిషి మీకు అట్లా కనపడతాడు కానీ చాలా జోయల్ గా మంచి, ఎంత ఎనర్జీ అండి మనిషి. మంచి తాత్వికుడు ఉన్నాడు అతనిలో, తెలుసు అసలు. అవునా? జీవితాన్ని ఎలా చూడాలో నిజంగా ఉండడం అనేది ఆయన దగ్గర నుంచి చూశానండి. ఆయన అంటాడు 75 రూపాయలు వచ్చిన రోజున అట్టానే ఉన్నాను బాబాయ్, ఈ రోజు కూడా అట్టానే ఉంటాను, రేపు కూడా అట్టానే ఉంటాను. ఉన్నది ఉన్నట్టు వాస్తవంలో ఉంటాడు. హిట్టు ఫట్లతో పని లేదు. పని చేస్తున్నావా, మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నావా, ఆ క్రమశిక్షణ కానీ అది కానీ ఏంది ఆ ఇది వేరు. అది బాగా నాకు బాగా దగ్గర. రవితేజ గారు నన్ను అంతగా అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. తను ఏ సినిమా చేసినా బాబాయ్ని పెట్టడం మొదలని అంటాడు. అవునా? బాబాయ్ అంటారా? వీళ్ళు ఎలా పిలుస్తారు సార్ మనకి యంగ్ హీరోలు? రామ్ చరణ్, బన్నీ బాబు, ఘోష్ గారు అని అంటాడు మన ఈయన అర్జున్ గారు. ఈయన అజయ్ ఘోష్ గారు, ఈయన రామ్ చరణ్ గారు. మహేష్ గారు రిజర్వ్ ఉన్నారా మీతో? మామూలు పలికరించేవాడు అండి, బాబాయ్ అనేవాడు. బాబాయ్ అనేవాళ్ళ? ఓ సూపర్, ఎక్సలెంట్. అయితే అదే అబ్బాయి 3 అంతస్తులు పెద్ద బిల్డింగ్ కట్టారంట. అజయ్ ఘోష్ బాగా సంపాదించారు, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. ఇదే ఈ వ్యవహారాలే. ఇది ఒక్క మాట చాలు నువ్వు పెట్టయితే. కాదా? నిజం కాదా? ఏందబ్బాయి, చాలా సినిమాలు చేశారు కదా. చాలా సినిమాలు చేస్తే ఎంత ఇస్తారు అనుకుంటున్నా, నాకేం అర్థం కాదు. ఈ మధ్య ఏదో డబ్బులు ఇస్తున్నారు తప్పితే అంతకుముందు నువ్వు సినిమాల్లోంచి వచ్చినోడివేగా, మరి ఇంకే వ్యవహారం ఎంత ఉంటది? మనం మన అవసరం ఇండస్ట్రీకి ఉందన్నప్పుడే మన డబ్బులు వస్తాయి మనకి. అప్పుడు దాకా మనం ఇస్తే చూసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడేదో అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఇంకోటి, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను అబ్బాయి, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను. అది కూడా పూరి సుకుమార్ గారి రంగస్థలం పుణ్యమే. అవునా? ఓకే. ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు చదువుకున్నారు, పెద్దోడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్నోడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పద్ధతి గల కోడలు దొరికారు. ఏంది అదొకటి. ఇక్కడే ఇదే హైదరాబాద్లో చిన్న ప్లాట్ ఒకటి మొన్న ఆడి కాసిన, పెద్దోడి దగ్గర డబ్బులు కాసిన ఉంటే నా దగ్గర కాసిన డబ్బులు ఉంటే ఏదో కొనుక్కున్నాం. సూపర్ సార్. ఇంతే, సూపర్. అంతేగానే వాడు అమ్మడ పడవ 4 అంతస్తులది బొంగేం కదా అసలు. ఆయన అదే చదువుతుండే రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటే చాలా మంది అనుకుంటారు తెలిసిన, వాడేమో వాడు సినిమాల్లో చేస్తున్నాడు, ఏమో అనుకుంటారు. సహజం పాపం, అది వాళ్ళ తప్పు కాదు. ఏంటంటే ఈ రోజు చూస్తున్నాం కదా 100 కోట్ల సినిమాలు, 150, 200, 1000 కోట్ల సినిమాలు, ఇవన్నీ అన్నప్పుడు బాగా ఇస్తారు కదా డబ్బులు. ఊళ్ళో కొంతమంది అరే బాయ్ ఇది ఏమైనా సంపాదించావా, ఏమైనా కొన్నావు, పొలాలు స్థలాలు ఏమైనా కొన్నావా, ఏం చేసాం ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్ ఉన్నాడని ఇస్తుంది అవకాశాలు. పాపం వాళ్ళ తప్పు కాదు అది. అదే అంతే. మంచి ఆస్తిని సంపాదించుకున్నారు. ఆస్తి అంటే సినిమా స్వామి, అది జరిగిపోతా ఉంటుంది. కలుపుకొలుతాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మంచి మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకున్నాం. చాలా మాట్లాడదాం అప్పుడు, చాలా మాట్లాడుకుందాం జీవితం గురించి. థ్యాంక్ యూ. అప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడా రమణ మహర్షి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.